దయ్యాలు నిజంగా ఉంటాయా? మనం చాలా సార్లు వాడికి దయ్యం పట్టింది, వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు, తనని తను హార్మ్ చేసుకుంటున్నాడు అని వినే ఉంటాం. కొన్ని రిలీజియస్ ప్లేసెస్ లో తీసుకెళ్లగానే దయ్యం బయటికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది, తల తిప్పుకుంటూ డాన్స్లు కూడా వేస్తుంటారు. ఇంకొందరేమో వాళ్ళకి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, వాటితోని మాట్లాడుతూ ఉంటామని చెప్తుంటారు. ఇంకా ఇదే కాకుండా కొందరి మీద దేవుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు అని చెప్తుంటారు. సో వీటి వెనకాల అసలైన రీజన్ ఏంటి? నిజంగా వీళ్ళని దయ్యాలు పొజెస్ చేస్తాయా, లేకపోతే ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా? ఒకవేళ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఆ టైంలో మన బ్రెయిన్ లోని ఏ పార్ట్ ఇంపాక్ట్ అవుతుంది, దాని రియాక్షన్స్ వల్ల ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, ఇవన్నీ మనం రియల్ లైఫ్ కేసెస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మోస్ట్ కాంట్రోవర్షియల్ దయ్యం అనే టాపిక్ ని ఈ రోజు మనం కంప్లీట్ గా డీకోడ్ చేసి పడేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. వీడియోలోకి వెళ్ళక ముందే చెప్పేస్తున్నాను, ఈ వీడియోలో నేను సైకాలజీ అండ్ న్యూరో సైన్స్ పర్స్పెక్టివ్ లో ఈ టాపిక్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాని ఎవరి పర్సనల్ బిలీఫ్స్ ని, రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే ఉద్దేశం గానీ ఇంట్రెస్ట్ గానీ నాకు లేదు. ఈ వీడియోలో ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ సెంటిమెంట్స్ గానీ మీ బిలీఫ్స్ గానీ హర్ట్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే మీరు ఎనీ టైమ్ ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. జర్మనీలోని ఒక రిమోట్ టౌన్ లో ఒక క్రిస్టియన్ క్యాథలిక్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి పుడుతుంది. పేరు యానెలిస్ మిషెల్. తను కూడా జనరల్ గా అందరి పిల్లల్లాగే నార్మల్ గా హ్యాపీగా ఆడుతూ స్కూల్ కి వెళ్తూ తన లైఫ్ ని గడుపుతూ ఉంటుంది. కానీ తనకి 16 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు తన ఫస్ట్ సీజర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. డయాగ్నోస్ చేసి చూస్తే తనకి టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అనే ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. తర్వాత మెల్లమెల్లగా తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు వాయిసెస్ వినిపించడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ డయాగ్నోస్ చేసి చూస్తే తను మేజర్ డిప్రెషన్ తోని సఫర్ అవుతుందని తెలుస్తుంది. యానెలిస్ మిషెల్ ని సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ లాంటి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ సరిగా రెస్పాండ్ అవ్వకపోయేసరికి తన కండిషన్ డే బై డే ఇంకా వర్స్ట్ గా మారిపోయింది. తను విచిత్రంగా, భయంకరంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. పురుగులు తినేది, తనను తను కొట్టుకునేది, ఇంకా పక్కన వాళ్ళని కూడా హార్మ్ చేయడానికి ట్రై చేసేది. ఇంకా తనకి ఏదైనా రిలీజియస్ ప్లేసెస్ కి తీసుకెళ్లినా, రిలీజియస్ సింబల్స్ ని చూపించినా అసలు టాలరేట్ చేసేది కాదు. ఇంకా తనని 6 demons పొజెస్ చేసినాయని నమ్మడం స్టార్ట్ చేసింది. తన వాయిస్, పర్సనాలిటీని మార్చడం స్టార్ట్ చేసింది. ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ లో కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది వినండి, ఇది తను నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడిన ఒరిజినల్ వాయిస్. ఇది తనని డీమన్ పొజెస్ చేసినప్పుడు మాట్లాడిన ఒరిజినల్ వాయిస్. ఇవన్నీ చూసిన తర్వాత సేమ్ ఇప్పుడు మనలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా నిజంగానే వాళ్ళ అమ్మాయికి డీమన్స్ పొజెస్ చేసినాయని లోకల్ ప్రీస్ట్ కి కాంటాక్ట్ చేశారు. స్టార్టింగ్ లో అమ్మాయి కండిషన్ చూసి ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత ప్రీస్ట్ లోకల్ చర్చ్ కి కాంటాక్ట్ చేసి ఎగ్జార్సిజం కోసం పర్మిషన్ తీసుకొని ఎగ్జార్సిజం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఎగ్జార్సిజం మోడర్న్ హిస్టరీలోనే ఫేమస్ ఎగ్జార్సిజం లా నిలిచింది. ఎందుకంటే ఎగ్జార్సిజం కంటిన్యూస్ గా 9 months వరకు నడిచింది. ఈ ఎగ్జార్సిజం రియల్ రికార్డింగ్స్ మీరు ఆన్లైన్ కూడా చూడొచ్చు. ఇది ఎంత ఫేమస్ అయిందంటే దీనిపైన హాలీవుడ్ లో ఎగ్జార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే మూవీ కూడా తీశారు. ఈ ఎగ్జార్సిజం ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంకా మెడికల్ హెల్ప్ అవసరం లేదని ట్రీట్మెంట్ ని కూడా ఆపేశారు. దాని వల్ల తన హెల్త్ డే బై డే ఇంకా చెడిపోయి తను చనిపోయింది. చనిపోయినప్పుడు తన ఏజ్ జస్ట్ 23 years మాత్రమే. ఇంకా కాజ్ ఆఫ్ డెత్ ఏంటో తెలుసా? డీహైడ్రేషన్ అండ్ మాల్ న్యూట్రిషన్. సో ఈ యానెలిస్ మిషెల్ కేసులో ఏం జరిగింది? నిజంగానే డీమోనిక్ పొజిషన్ లేకపోతే ఇంకేమైనా? ఐ నో మీలో చాలా మంది ఇది డీమోనిక్ పొజిషన్, సింప్టమ్స్ కూడా ఇంత క్లియర్ గా కనిపిస్తున్నాయి. తన వాయిస్ ని, తన బిహేవియర్ ని అన్నిటిని చూస్తుంటే ఆబ్వియస్లీ దయ్యం పడితేనే కదా అలా చేస్తారు, ఇది మెడికల్ కాదు, సూపర్ న్యాచురల్ అని మీరు అనుకోవచ్చు. మీరు చెప్పింది కూడా కరెక్ట్ అనుకోవచ్చు. కానీ సేమ్ ఇలానే వాయిస్ చేంజ్ చేయడం, ఇంకొకరు ఇలా మాట్లాడడం, ఎక్సెట్రా లాంటి సింప్టమ్స్ ఉండే ఏదైనా మెడికల్ ఇల్నెస్ కూడా ఉంటే మాత్రం మీరు సూపర్ న్యాచురల్ అనుకునే ఈ ప్రాబ్లం ఆటోమేటికల్లీ ఫాల్స్ అయిపోయి మెడికల్ ఇల్నెస్ కిందకి వచ్చేస్తుంది కదా. సేమ్ డీమోనిక్ పొజిషన్ లాంటి సింప్టమ్స్ ఉండే మెంటల్ ఇల్నెస్ ఒకటి ఉంది. డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ DSM-5 బై అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారంగా ఇలాంటి కండిషన్ ని డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ DID అంటారు. ఇంతకు ముందు దీన్ని మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనేవారు. DSM ప్రకారంగా DID అంటే డిస్రప్షన్ ఆఫ్ ఐడెంటిటీ క్యారెక్టరైజ్డ్ బై 2 or more distinct personality states which may be described in some cultures as an experience of possession. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ DID అనే డిసీజ్ కి ఇంకొన్ని ఫీచర్స్ ని కూడా ఈ DSM వాళ్ళు మెన్షన్ చేశారు. వీడియోని పాజ్ చేసి మీరు ఇంకా డీటెయిల్ గా చదవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీరు తర్వాత చదవాలనుకుంటే చదవచ్చు. సో ఈ DID అనే ప్రాబ్లం
ఒకరికి ఎందుకు వస్తుంది, అసలు ఈ డిఐడి తోని సఫర్ అవుతున్న పేషెంట్స్ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుండి మనం టెక్నికల్ సైడ్ కొంచెం డీప్ గా వెళ్ళబోతున్నాము. నేను మీకు అర్థమయ్యేలా వీలైనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. మెజారిటీ ఆఫ్ సైంటిఫిక్ కమ్యూనిటీ లైక్ డిఎస్ఎం అండ్ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఈ డిఐడిని వేరియస్ సైకియాట్రిక్ ఇల్నెసెస్ తోని అసోసియేట్ చేస్తారు. లైక్ మేజర్ డిప్రెషన్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్, పిటిఎస్డి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్, బైపోలార్ డిసార్డర్, స్కిజోఫ్రేనియా, సబ్స్టెన్స్ యూజ్ డిసార్డర్ ఎక్సెట్రా. పేషెంట్స్ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? పాతకాలంలో టెక్నాలజీ అంత అడ్వాన్స్ గా లేకపోవడం వల్ల మనం అసలు బ్రెయిన్ స్ట్రక్చర్ ని చూడలేకపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన దగ్గర మ్యాగ్నెటిక్ ఇమేజింగ్ రెజోనెన్స్ ఎంఆర్ఐ అనే టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ ఎంఆర్ఐ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ ఎంఆర్ఐస్ అండ్ ఫంక్షనల్ ఎంఆర్ఐస్. స్ట్రక్చరల్ ఎంఆర్ఐ ని యూజ్ చేసి మనం బ్రెయిన్ స్ట్రక్చర్ ని చూడొచ్చు. ఫంక్షనల్ ఎంఆర్ఐ ని యూజ్ చేసి బ్రెయిన్ లోని ఫంక్షన్స్ ని, యాక్టివిటీస్ ని చూడొచ్చు. ఇంకా ఈ డిఐడి పేషెంట్స్ పైన స్ట్రక్చరల్ ఎంఆర్ఐ అండ్ ఫంక్షనల్ ఎంఆర్ఐ ని యూజ్ చేసి చేసిన 2 టైప్స్ ఆఫ్ స్టడీస్ అవైలబుల్ ఉన్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో పబ్లిష్ చేసిన ఒక ఫీమేల్ డిఐడి పేషెంట్ పైన చేసిన స్టడీలో ఏం తెలిసిందంటే వీళ్ళ బ్రెయిన్ లో హిప్పోకాంపస్ అండ్ అమిగ్డలా అనే రీజియన్ సైజ్ తగ్గిపోయింది. 19.2% రిడక్షన్ హిప్పోకాంపస్ లో, ఇంకా 31.6% రిడక్షన్ అమిగ్డలాలో కనిపించింది. ఈ హిప్పోకాంపల్ రీజియన్ అనేది మన లాంగ్ టర్మ్ మెమరీతో అసోసియేట్ అయి ఉంటది. ఇంకా ఈ అమిగ్డలా మన ఇమోషన్స్ తోని అసోసియేట్ అయి ఉంటది. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఈ డిఐడి పేషెంట్స్ లో ఈ హిప్పోకాంపస్ రెడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళ లాంగ్ టర్మ్ మెమరీ ఇంపాక్ట్ అవుతుంది. అందుకే కదా వీళ్ళ బ్రెయిన్ ని ఇంకో పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళ మెయిన్ పర్సనాలిటీకి గుర్తుండదు. ఇంకా వీళ్ళ అమిగ్డలా కూడా రెడ్యూస్ అవ్వడం వల్ల వీళ్ళ ఇమోషన్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి వీళ్ళు ఓవర్ అగ్రెసివ్ గా ఎందుకు బిహేవ్ చేస్తారో కూడా అర్థమవుతుంది. కానీ ఈ స్టడీకి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఈ స్టడీ శాంపుల్ సైజ్ చాలా చిన్నగా ఉండే, ఓన్లీ 15 పేషెంట్స్ పైన కండక్ట్ చేశారు. ఇంకా ఈ స్టడీ కండక్ట్ చేసినప్పుడు ఈ పేషెంట్స్ కొన్ని సైకియాట్రిక్ మెడికేషన్స్ తీసుకున్నారు. సో కొన్ని సైకియాట్రిక్ మెడికేషన్స్ వల్ల హిప్పోకాంపస్ అండ్ అమిగ్డలా సైజ్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే తర్వాత కొన్ని ఫంక్షనల్ ఎంఆర్ఐ స్టడీస్ కూడా చేశారు. ఇక్కడ ఒక స్టడీ ఏం చూపించిందంటే ఈ డిఐడి పేషెంట్స్ వాళ్ళ బ్రెయిన్ లోని ఆర్బిటల్ ఫ్రంటల్ కార్టెక్స్ రీజియన్ లోని బ్లడ్ ఫ్లో లో రిడక్షన్ కనిపించింది. బ్రెయిన్ లోని ఆర్బిటల్ ఫ్రంటల్ కార్టెక్స్ అనే రీజియన్ మన డెసిజన్ మేకింగ్ ని మేనేజ్ చేస్తుంది. అందుకే డిఐడి పేషెంట్స్ కి వాళ్ళ ఇంపల్సెస్ పైన కంట్రోల్ ఉండదని న్యూరో సైంటిస్ట్ నమ్ముతారు. ఇది కాకుండా ఇంకో ఫంక్షనల్ ఎంఆర్ఐ టెస్ట్ ఏం తెలిసిందంటే బ్రెయిన్ లోని కొన్ని రీజియన్స్ లైక్ డార్సల్ లేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లేటరల్ ఎంటీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అండ్ పారిటల్ రీజన్ ఆఫ్ ది బ్రెయిన్ లో యాక్టివిటీస్ ఇంక్రీజ్ అయినట్టు తెలిసింది. ఇలాంటి ఎన్నో స్టడీస్ ని కండక్ట్ చేశారు. అవన్నీ వీడియోలో డిస్కస్ చేయలేం. అందుకే మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ డిఐడి కేస్ గురించి చెప్తాను. ఇయర్ 2015 లో ఒక జర్మన్ విమెన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కేస్ ని పబ్లిష్ చేశారు. ఈ లేడీకి 20 years ఏజ్ ఉన్నప్పుడు తన విజన్ ని పోగొట్టుకుంది. తను కూడా డిఐడి పేషెంటే. తనలో 10 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉండేవి. అలా 13 years వరకు బ్లైండ్ గా ఉన్న తర్వాత ఒక సైకోథెరపీ సెషన్ లో తనలోని ఒక పర్సనాలిటీకి అన్ని కనిపించడం స్టార్ట్ అవుతుంది. సైకోథెరపీ సెషన్స్ కంటిన్యూ అయ్యే కొద్దీ తన రిమైనింగ్ పర్సనాలిటీస్ కి కూడా మెల్లమెల్లగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈమె బ్లైండ్నెస్ ని మీరు ఫేక్ అనుకోవచ్చు, కానీ ఈమె నిజంగానే బ్లైండ్ అని ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్ లో కన్ఫర్మ్ చేశారు. ఇంకొక కేసులో ఒకే వ్యక్తిలోని ఒక పర్సనాలిటీలో డయాబెటీస్ ఉంటే ఇంకో పర్సనాలిటీలో ఉండదు. ఇంకో కేసులో పర్సనాలిటీ చేంజ్ అయినప్పుడు ఐ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో వీళ్ళ పర్సనాలిటీ ఎప్పుడు చేంజ్ అవుతారంటే వీళ్ళ మైండ్ లో కొన్ని ఇమోషనల్ ట్రిగర్స్ ఉంటాయి. మేబీ ఏదైనా ప్లేస్, రిలీజియస్ ప్లేస్, ఇమోషన్, పర్సన్ ఏదైనా కావచ్చు. అవి ట్రిగర్ అవ్వగానే వీళ్ళ పర్సనాలిటీస్ మారుతూనే ఉంటారు. ఇంకా ఈ పర్సనాలిటీస్ హ్యూమన్స్ వే ఉండాలని గ్యారంటీ లేదు. యానిమల్స్ వి కూడా అయి ఉండొచ్చు. దేవతల నుండి దయ్యాల వరకు ఎవరివైనా కావచ్చు. ఇలాంటి చాలా డిఫరెంట్ విచిత్రమైన కేసెస్ మనకు కనిపిస్తాయి. యానలిస్ మిషెల్ కేసులో స్టార్టింగ్ లో వీళ్ళు మెడిసిన్స్ తీసుకున్నారు, కానీ తర్వాత ఆపేశారు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే సైకోథెరపీస్ లో మెడికేషన్స్ కొన్ని సార్లు లాంగ్ టైం కోసం వాడాల్సి వస్తుంది. కొన్ని రోజులు చూసి ఏం క్యూర్ అవ్వట్లేదని మళ్ళీ తిరిగి సూపర్ న్యాచురల్ నాన్ మెడికల్ ట్రీట్మెంట్ సైట్ కి వెళ్తే డే బై డే కండిషన్ ఇంకా వర్స్ గా మారిపోతుంది. యానలిస్ మిషెల్ టైం కంటే మనం ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా అయిపోయాం. మన టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ గా అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉన్నాయి. ఈ డిఐడి అనే ప్రాబ్లం కి ప్రెసెంట్ మన దగ్గర అయితే పర్మనెంట్ క్యూర్ లేదు, కానీ సైకోథెరపీస్ మాత్రం ఉన్నాయి. ఫ్యూచర్ లో తప్పకుండా దీనికి పర్మనెంట్ క్యూర్ కనుక్కుంటారు. కానీ ఒకటి మాత్రం ష్యూర్, ఇది సూపర్ న్యాచురల్ అయితే కాదు, సైంటిఫిక్ ఫినామినా అని అర్థమవుతుంది. మన అందరం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే
ఏంటంటే ఏదైనా సైంటిఫిక్ గా ఉన్నప్పుడు దాన్ని సైంటిఫిక్ గా చూడాలి, ఏదైనా న్యాచురల్ అయి ఉన్నప్పుడు దాన్ని న్యాచురల్ గా చూడాలి, దాన్ని సూపర్ న్యాచురల్ పారానార్మల్ అని అనుకోకూడదు. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ ఎవరికైనా డిఐడి అనే సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని మనకు తెలిసాక మనం వాళ్ళతో ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తాం, హాస్పిటల్ కి తీసుకెళ్తాం, ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పిస్తాం. అదే దయ్యం పట్టింది, సూపర్ న్యాచురల్, పారానార్మల్ అంటే ఎవరి దగ్గరికి రారు, పేషెంట్ ని డిస్క్రిమినేట్ చేస్తారు. ఏ లాజిక్ లేని నాన్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ప్రాక్టీసెస్ ని చేపించి వీళ్ళని ఇంకా ఎక్కువ టార్చర్ పెట్టిస్తారు. వీళ్ళని చెప్పులతో కొట్టిస్తారు, చైన్లతోని బంధిస్తారు. ఇలా ఫ్యామిలీస్ దగ్గర డబ్బులు లాగుతారు, బలి వాళ్ళని యానిమల్స్ ని తీసుకుంటారు, వేలు ఖర్చు పెట్టించి పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ ని, పిచ్చి పిచ్చి ఐటమ్స్ ని అంటగడతారు. వీటన్నిటి వల్ల ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యేది పేషెంటే కదా. ఇది నేను చెప్పట్లేదు, NCBI ప్రకారంగా ఇండియాలో 9.5 to 370 per 1000 పీపుల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ డిసార్డర్స్, బైపోలర్ డిసార్డర్, స్కిజోఫ్రేనియా అండ్ సబ్స్టాన్స్ యూజ్ డిసార్డర్ లాంటి డిసార్డర్స్ ఈ మధ్య ఇండియాలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ ఇవి కూడా బ్రెయిన్ డిసీజెస్ అన్నమాట. వేరే ఆర్గన్స్ లో ఉండే డిసీజెస్ ఏదైతే క్యూరబుల్ ఇవి కూడా క్యూర్ అయ్యే డిసీజెస్. ఇన్ఫాక్ట్ నేను కూడా డిప్రెషన్, ట్రామా లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, క్యూర్ చేసుకున్నాను. ఐ డోంట్ నో వై, బట్ మన కంట్రీలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి కనీసం మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. పిల్లలు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతున్నారంటే నీకేం తిండి తక్కువ, నీకెందుకు వస్తుంది, మూసుకొని కూర్చొని మాత్రం చెప్పకండి. చాలా సార్లు ఈ పేషెంట్స్ కి మెడికల్ హెల్ప్ తో పాటు మీ సపోర్ట్ కావాలి, మీ ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఇంకా ట్రస్ట్ మీ సపోర్ట్ అనేది మీరు వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వగలుగుతారు. దానికోసం ఏం పెద్ద పర్వతం పలగొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మేము నీతో ఉన్నాము అని చెప్తే చాలు, వీళ్ళకు ధైర్యం ఉంటుంది. చాలా మందికి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా తెలియదు, బట్ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కామన్, ఎవరికైనా అవుతుండొచ్చు. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల, స్ట్రెస్ వల్ల, మనం తినే డైట్ వల్ల ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం కామన్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా కనిపిస్తే పాపాల దగ్గర తీసుకెళ్లకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పివ్వండి. ఐ హోప్ ఈ వీడియో వల్ల ఇంత కాంప్లికేటెడ్ టాపిక్ పైన మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తోని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.